ఒక వ్యక్తికి మ్యారేజ్‌కి ముందే ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో అంటే మ్యారేజ్‌కి బిఫోరే ఒక వేరే వ్యక్తితో ఆమె శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నా, లేదా ఏదైనా వ్యక్తిగతంగా కావచ్చు మ్యారేజ్ చేసుకున్నా, మ్యారేజ్ చేసుకోకుండా ఒక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆ శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆధారాలు చూపించగలిగితే తప్పనిసరిగా ఈ కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి కోర్టును ఆశ్రయించి తద్వారా విడాకులు పొందే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది విడాకులు అనే విషయం కాకుండా అసలు ఎనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే మ్యారేజ్ అన్నదే కన్సిడరేషన్ అనేది కోర్టు ఎట్టి పరిస్థితిలో తీసుకోదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఆ ముందు అంటే ఈ మ్యారేజ్ కన్నా బిఫోర్ వేరే మ్యారేజ్ ఉన్నటువంటి వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నట్టుగా ఖచ్చితంగా ఆ రుజువు పత్రాలు ఉండాలి. అంతేకాకుండా ఆ వ్యక్తితో కానీ ప్రెగ్నెంట్ కలిగి ఉన్నా, ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పి అబార్షన్ చేసుకున్నా, ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈ మహిళకి ఇటువంటి సంబంధం ఉందని చెప్పి సదర మ్యారేజ్ చేసుకున్న తర్వాత భర్త గారు కోర్టులో సాక్ష్యాధారాలు కానీ కఠినంగా చూపించగలిగితే తప్పనిసరిగా ఆ మ్యారేజ్ని డివోర్స్ చేసుకునే అవకాశం ఉంది. దీన్ని డివోర్స్ అని కూడా అనరు. అసలు మ్యారేజ్ అన్నటువంటి వర్డే కాకుండా అసలు మ్యారేజ్ అనేది కన్సిడరేషన్ లేకుండా పూర్తిగా రద్దుపరుచుకునే అవకాశం కూడా ఉంది.